ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అది అబుదాబిలో ఉంది. అది మీకు చూపించాలనుకుంటున్నాను. సో అబ్రహాం గారికి దేవుడు నీ పితరుల దేశాన్ని నువ్వు విడిచిపెట్టి కనాన్ దేశం వెళ్ళమని చెప్తారు కదా, అక్కడికి వెళ్ళడానికి ఆయన దేవునికి లోబడతారనమాట. వెళ్తారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఒకరోజు ఆయనకి ఒక ప్రామిస్ అయితే చేస్తారు. ఆయన కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు దేవదూతలు అనే వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఈయన డిన్నర్కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు షారా ఈ మళ్ళీ రోజులు వచ్చినప్పటికీ ప్రెగ్నెంట్ అవుతుందని చెప్తారు. షారా అయితే ట్రస్ట్ చేయదు ఆ వర్డ్స్. అయినా సరే దేవుడు ఇస్సాకుని మళ్ళీ ఈ రోజుల్లో నీకు ఇస్తానన్నట్టుగానే ఆయన ఇస్సాకుని అనేది ఆమెకు గర్భఫలంగా ఇస్తారు. సో ఇదంతా మనకు తెలిసిందే కదా. సో అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అంటే అబ్రహాం గారి ఇల్లు ఎక్కడ ఉందంటే అబుదాబిలో ఉన్నది. సో అది ఎలా ఉంటుందని ఫస్ట్ అయితే మీకు విజువల్స్ చూపిస్తున్నాను. ఇమేజెస్ చూడండి. కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తున్నాను కదండి. ఇలా అయితే ఉంటుంది. ఇది అబుదాబిలో ఉంది. అంటే అబుదాబి వేరే కంట్రీలో ఉందన్నమాట. ఇది గల్ఫ్ కంట్రీస్లో ఉంది. సో చూసారు కదా, యూఏఈ ఫ్లాగ్ అనమాట అదేమో. ఇది అబ్రహామిక్ హౌస్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అబ్రహామిక్ హౌస్ చూడడానికి అయితే ఫస్ట్ ఇలా ఉంటుందండి. ఈ ఇమేజెస్లో నేను ఏవైతే చూపించానో అవన్నీ మనకి వీడియోలో అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీరు అక్కడికి వెళ్ళకపోయినా సరే మనం చూడగలుగుతాం కదా అన్ని ప్లేసెస్. సో అలా అన్నమాట. చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో ఉన్నట్టు ఇది మొత్తం బిల్డింగ్ అలా ఉంటుంది. సో లోపల అన్నమాట ఇది గ్రీనరీగా ఉంటుంది. చుట్టూ మనకి లోపల గ్రీనరీ మనం చెట్లు ఎలా పెట్టుకుంటాం కదా, అలానే రకరకాల చెట్లన్నీ కూడా పెడతారు వాళ్ళు. గ్రీనరీగా ఉంటుంది. సో అబ్రహామిక్ హౌస్ అనేది వాళ్ళు గల్ఫ్ దేశస్తులు అబ్రహాం గారు వాళ్ళ పితరులు అనేసి వాళ్ళు ట్రస్ట్ చేసి ఆ హౌస్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. వీళ్ళు బిల్డ్ చేశారు దాన్ని. సో ఇది ఇంకొక సైడ్ బిల్డింగ్ అనమాట. చాలా హైట్లో అయితే ఉంటుంది. అసలు అంత హైట్ ఎలాగా కట్టారనిపించింది నాకైతే. చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంటుందండి అబ్రహామిక్ హౌస్. సో తర్వాత లోపల వచ్చేసి ఇది లోపల నుంచి బయట వ్యూ ఇందాక చూపించాను కదా గ్రీనరీగా ఉంటుందని. సో ఇట్లా గ్రీనరీగా ఉంటుంది. అక్కడ కూర్చోవడానికి జస్ట్ ఏం కాదు, ఏం లేదు. జస్ట్ కూర్చొని అక్కడ పక్కన చిన్న బేకరీలా ఉంటుంది. అక్కడ ఏమన్నా తీసుకొని కూర్చొని తినొచ్చు అనమాట. జస్ట్ అది సిట్టింగ్ ఏరియా అన్నట్టు. ఇది వచ్చేసి ఇక్కడ మధ్యలో ల్యాంప్స్ ఉన్నాయి కదా, అది మనకి వీడియోలో మీకు క్లియర్గా పెట్టాను, చూపిస్తాను. ఆ ల్యాంప్స్ ఆ వాటర్లో కొన్ని వర్డ్స్ అనేవి రాసి ఉంటాయి. అవి అరబిక్లో, హెబ్రీ భాషలో, ఇంకా ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటాయి అన్నమాట. అవేమో లైట్స్. వాటి మీద నుంచి వాటర్ అలా ఫ్లో అవుతుంది అన్నమాట. జస్ట్ అది విజిటర్స్కి అట్రాక్షన్గా ఉండడం కోసం అలా పెట్టినట్టున్నారు. సో ఇదైతే చూసారు కదా, ఇది కూడా అందులోనే వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. అది మొత్తం చెక్కేనండి. పైన చెక్కతోనే చేశారు మొత్తం రూఫ్ అదంతా కూడా. కింద చూస్తున్నారు కదా బెంచెస్, అవి బెంచెస్. అక్కడ ఒక వర్షిప్ అనేది జరుగుతుందేమో మరి. సో అలా అయితే వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో ఈ గల్ఫ్ దేశస్తులు ఎవరంటే మన అబ్రహాం గారి హాగర్కి జన్మించిన ఇష్మాయేల్ గారి అదే మన అబ్రహాం గారికి హాగర్ గారికి జన్మించిన ఇష్మాయేల్ గారి సంతానమే ఈ గల్ఫ్ దేశస్తులు అనమాట. సో దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం వీళ్ళని బ్లెస్ చేశాడు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. ఇది పెద్దగా ఒక గోపురంలో అయితే ఉంది, ఏం లేదు. జస్ట్ చాలా ఎత్తుగా ఉంది. ప్రేయర్ ప్లేస్ లాగా వెళ్ళి జస్ట్ ప్రేయర్ చేసుకొని వస్తున్నారు అందరూ, అంతే. ఇదైతే చూసారు కదా ఇందాక ఇమేజ్లో చూపించినట్టు బెంచెస్ అవంతా ఉంది, ఆ ప్లేస్ ఇది. అక్కడ గోల్డెన్ దీపస్తంభం కూడా ఒకటి ఉంటుంది చూడండి. ఇదిగోండి, అది ప్యూర్ గోల్డే.
ఎందుకంటే గల్ఫ్ అంటేనే గోల్డ్ కదా. సో వాళ్ళు ఎక్కువ అంతా ఇలాంటి ప్రీషియస్ ప్లేసెస్ అంతా కూడా వాళ్ళు గోల్డ్తోనే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చేస్తారు. తర్వాత ఈ వాల్ వచ్చేసి ఇట్లా ఫ్రేమ్స్ తోటి వాళ్ళు డెకరేట్ చేశారు, చూస్తున్నారు కదా. నేనైతే మ్యాక్సిమం విజిటర్స్ మన వీడియోలో పడుకోకుండా అయితే నేను వీడియో చేశానండి. చూడండి, ఇందాక ఇమేజ్లో చూపించినట్టు నేను చెప్పాను కదా, వాటర్లో లైట్స్ ఉండి ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే రాస్తుంది. చూడండి, లైఫ్ అని చెప్పి లైఫ్ ఇంకొకటి ఉంటుంది, ఇంకా అలా దాన్ని ఇంకా అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది. ఏం కాదు, అది జస్ట్ అట్రాక్షన్ కోసం పెట్టారు అంతే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పక్కన వాల్కి చూసారా, ఈ వాల్కి ఇది ఒక సౌండ్ సిస్టమ్ లాగా అనమాట. అందులో నుంచి సౌండ్స్ ఏవో పెట్టారు, ఇట్లా డెకరేటివ్గా పెట్టారు. క్రాస్, మూను, ఇంకా దీపస్తంభం చూసారా, ఇది ఇంకా అట్లా పెట్టి అబ్రహాం గారి యొక్క చరిత్రని చెప్తా ఉన్నారు. సో చాలామంది అదైతే అక్కడ నుంచి వింటూ ఉన్నారు, చూసారా, వీళ్ళందరూ విజిటర్సే. సో ఇక్కడైతే అలా ఉంది, ఏం కాదు, వాళ్ళ జస్ట్ అట్లా ఆయన గురించి చెప్తా ఉన్నారు అంతే. తర్వాత వచ్చేసి ఇంకొక వేరే ప్లేస్ ఉంది, అక్కడైతే మాత్రం మొత్తం వుడెన్తోనే చేస్తారండి, వుడ్తోనే చేస్తారు. చాలా బాగుంటుంది, చూసారా, ఇదే అదంతా వుడ్డే, చెక్కే మాట. చూస్తున్నారా, చెక్క, మొత్తం చెక్క. ఎందుకంటే అబ్రహాం గారు వడ్రంగి పని చేస్తారు. సో ఆయన ప్రొఫెషన్ని వీళ్ళు ఇలా క్రియేటివ్గా చేశారు. అవి చూసారా, ఎంత బాగా క్రియేట్ చేశారు కదా. దీని బిల్డింగ్ తీసుకున్న ఇంజనీరు, ఈ ప్రాజెక్ట్ని తీసుకున్న ఇంజనీర్ చాలా క్రియేటివిటీగా దీన్ని డిజైన్ చేశారు. అయితే ఆ చెక్కలు చూసారా, ఏదో ఐస్ ఇట్లా పైనుంచి ఫ్రీజ్ అయినట్టు అలా పడుతున్నట్టు చాలా బాగా పెట్టారు. చాలా నచ్చింది నాకైతే. ఆ పైన మళ్ళీ మీరు చూసినట్లయితే చూసారా, ఎడ్జెస్ కూడా ఎంత నీట్గా వాళ్ళు ఫినిషింగ్ కూడా చేశారు చెక్కతోటి. ఇవంతా చెక్క బెంచెస్ అన్నమాట. వర్షిప్ అది జరుగుతుంది అనుకుంటండి అక్కడ. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అయి ఉండొచ్చు, ప్రేయర్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు. ఆ చెక్కలన్నిట్లో అంత హైట్ ఉంది. ఆ బిల్డింగ్ కూడా చాలా హైట్ కట్టారు, ఎందుకో తెలియదు, చాలా హైట్. క్రాస్ ఉంది చూసారా దూరంగా, అది కూడా ప్యూర్ గోల్డేనండి, అది ప్యూర్ గోల్డ్తో చేసిందే. పైన కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి చూసారా, అక్కడైతే మొత్తం అంతా సీసీ కెమెరాసే. మనకి గల్ఫ్ దేశంలో, విదేశాల్లో ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్తోనే రన్ అవుతుంది కదా మొత్తం. సో అలా అన్నమాట. చూడడానికైతే నాకు ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇది కొంచెం ఊరికి సిటీకి అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి పెద్ద ఏమీ అంత ట్రాఫిక్ అట్లా సౌండ్స్ అంతా ఏం లేదు. చూడడానికైతే చక్కగా పీస్ఫుల్గా ఉంది, కాసేపు ఉండొచ్చు, కూర్చోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు అన్నట్లుగా బాగుంది. మరి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ అయితే ఫస్ట్ అబుదాబిలో కొన్ని ప్లేసెస్ అనేవి విజిట్ చేసాక తర్వాతే దుబాయ్కి వెళ్తారు. సో ఇదైతే ఖచ్చితంగా చూడదగ్గ ప్లేసే. ఇలా అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా, అబ్రహామిక్ హౌస్, అబ్రహాం గారి ఇల్లు. అబ్రహాం గారి ఇల్లు ఎంత బాగుందో కదా. ఆ బిల్డింగ్ అయితే చాలా హైట్లో కట్టారు, ఎందుకో తెలీదు, చాలా అంటే చాలా హైట్లో ఉంటుందండి రూఫ్ అయితే. చూసారా, ఇదంతా చెక్కతోనే చేశారు. చాలామంది విజిటర్స్ అయితే ఉన్నారు, ఎందుకంటే నవంబర్లో అయితే ఎక్కువ విజిట్ చేయడానికి విజిటర్స్ వస్తారు అంట. సో ఇదైతే బయట ఓపెన్ ప్లేస్ అండి, చూస్తున్నారు కదా. నేనైతే పక్షిని వీడియో తీస్తున్నాను, బాగుంది కదా అని. సో చాలా బాగుంది, గ్రీనరీగా మొత్తం మొక్కలంతా పెట్టారు, చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది, నాకైతే నచ్చింది. చూసారా, ఇందాక ఇమేజ్లో చూపించిన బిల్డింగ్ అదే. ఇంకొకటి ఇదిగోండి, ఇది కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి.
కింద నుంచి ఇది లిఫ్ట్లో ఒక సెకండ్ ఫ్లోర్లో తీస్తేనే వీడియో ఇంత హైట్లో పడిందనమాట. బిల్డింగ్ అంత హైట్లో కట్టారు ఆ బిల్డింగ్ అనేది. చాలా బాగుంది. ఇది పైన అనమాట. పైన కూడా చాలా పీస్ఫుల్గా బాగుంది. చాలా గాలి అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. అబ్రహామిక్ హౌస్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. అందరూ అయితే చాలామంది విజిటర్స్ అయితే వస్తున్నారు, చూస్తున్నారు ఈ ప్లేస్ని. ఇంకా అక్కడ చాలా పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఉంటాయి ఎంట్రన్స్లో. అవి నేను తీయలేదు, జస్ట్ అవి స్తంభాలే, ఏం కాదు. చూసారా యూఏఈ ఫ్లాగ్ కదగోండి, ఫ్లాగ్ అయితే అలా ఉందండి. ఈ బిల్డింగ్ అయితే చాలా హైట్లో ఉంటుంది. సో చూడడానికి అయితే బాగుంటుందండి అబ్రహామిక్ హౌస్. అందరూ ఖచ్చితంగా చూడదగ్గ ప్లేస్. చూస్తున్నారు కదండి. సో ఇదండి అబ్రహామిక్ హౌస్. చూసారు కదా, ఇదైతే ఓవరాల్గా మొత్తం మీకు ముందు నేను చూపించిన ఇమేజెస్ అంతా కూడా ఈ వీడియోలో అయితే కవర్ అయ్యాయి కదా, మీరు చూసారు కదా. సో ఎలా ఉందండి అబ్రహామిక్ హౌస్, మీకు నచ్చిందా? ఇదైతే అబుదాబిలో ఉందండి. కొత్తగా 2 years బ్యాకే ఇది బిల్డ్ చేస్తూ ఉన్నారు. సో అదండి. మరి ఇదైతే అందరూ చాలామంది చూడడానికి వస్తున్నారు. నవంబర్ మంత్లో అయితే ఎక్కువ మన విజిటర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తారట అన్ని దేశాల నుంచి. ఎందుకంటే నవంబర్లో అంటే వింటర్ కదా, కొంచెం చల్లగా ఉంటుంది. బాగా విపరీతమైన ఎండలు ఉంటాయి కదండి, ఎడారి కదా. సో నవంబర్లోనే విజిటర్స్ అంతా ఎక్కువ వస్తారట విజిట్ చేయడానికి. సో మొత్తం అయితే ఓవరాల్గా అయితే అబ్రహామిక్ హౌస్ అయితే ఇట్లా ఉంటుందండి. చాలా హైట్లో ఉంటుంది బిల్డింగ్. బిల్డింగ్ అయితే జస్ట్ అట్లా అట్రాక్షన్ కోసం అట్లా కట్టారేమో మరి, అలా అయితే ఉంటుందండి. మళ్ళీ యూఏఈ ఫ్లాగ్ చూసారా, ఎక్కడ వెళ్ళినా ఫ్లాగ్సే ఉంటాయి. ఇవేమో మొత్తం అబ్రహామిక్ హౌస్ గురించి. అండ్ అప్పట్లో స్త్రీలు ఇలా క్రాఫ్ట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి చేస్తుండేవారట అని మొత్తం అట్లా చెప్తా ఉన్నారు. సో అదనమాట. చూసారు కదా, చేస్తున్నారు చూసారా. లేడీస్ ఏం చేసినా కూడా ఇక ముఖం అంతా అలా కవర్ చేసుకుంటారు. బయటకు వచ్చినా సరే ఫేస్ మొత్తం స్కిన్ అంతా కవర్ చేసుకుంటారు వాళ్ళు లేడీస్. సో ఇలా అయితే ఉంటుందండి. బయట కూడా అంతే, బయట మొత్తం ఏముండదు ఇక అంతే. బిల్డింగ్ అంతా ఏం పెయింటింగ్ ఏం వేసి ఉండదు, జస్ట్ ఇట్లానే న్యాచురల్గా ఉంటుంది. ఇదేం జస్ట్ ఫౌంటైన్ అంతే, వాటర్ ఫౌంటైన్. అటు ఇటు ఏమో బోత్ సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద కూడా పైకి వెళ్ళొచ్చు. ఇందాక నేను చూపించాను కదా, అది నడవలేని వాళ్ళకి లిఫ్ట్ ఉంటుంది, వీల్ చైర్ ప్రొవైడ్ కూడా చేస్తారు. సో ఎక్కువ విజిటర్స్ వచ్చినప్పుడు ఇట్లా కూడా వెళ్తారు చాలామంది. స్టెప్స్ మీద వెళ్ళడానికి కూడా లైక్ చేస్తారు కదా. సో అలా అందుకని ఇలా అయితే అట్రాక్షన్గా స్టెప్స్ అయితే వాళ్ళు పెట్టారు. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ వాటర్ ఫౌంటైన్ ఏం కదా, అది వాటర్ పెట్టారు అట్రాక్షన్ కోసం అంతే. ఇదేమో గ్రాస్, ఇవేమో స్టెప్స్. ఇంక బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఏరియా అనమాట చూడడానికి అయితే. అది కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఆ ఏరియా కూడా నీట్గా చాలా బాగుంటుందండి, ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇదండి మరి అబ్రహామిక్ హౌస్, అబుదాబిలో ఉన్న అబ్రహామిక్ హౌస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇంకా మరిన్ని ప్లేసెస్ చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.